హలో బ్రో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వంశీ నాయుడు. బ్రో చాలా రోజులు ఏం వీడియో అప్లోడ్ చేసి అంటారా బ్రో? నాకైతే ఎగ్జామ్స్ అయితే ఉంది, దానివల్ల అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా మీటి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి. ఈరోజు వీడియో ఏమంటే టాప్ 5 బెస్ట్ బడ్జెట్ పర్ఫార్మెన్స్ ఉన్న బైక్స్ ఏవో చూద్దాం ఈరోజు వచ్చేసి. బ్రో, ఈ బైక్స్ వచ్చేసి వాల్యూ ఫర్ మనీ, అలాగే బడ్జెట్లో కూడా ఉంటుంది బైక్స్ వచ్చేసి. అందులో టాప్ 5లో వచ్చేసి ట్రామ్ స్పీడ్ 400 అయితే ఉంటుంది. ఈ బైక్లో వచ్చేసి లిక్విడ్ కూల్డ్ 4 వాల్ట్ యూహెచ్సి 398cc ఇంజన్ అయితే ఉంటుంది. ఈ ఇంజన్ వచ్చేసి 40 PS పవర్, 37.5 న్యూటన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 43mm యూఎస్డి సస్పెన్షన్ అయితే ఇచ్చినాడు. రేర్ వచ్చేసి మోనోషాక్ అయితే ఇచ్చినాడు. ఫ్రంట్ వచ్చేసి 110 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. రేర్ వచ్చేసి 150 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 300mm డిస్క్ అయితే ఉంటుంది. రేర్ వచ్చేసి 230mm డిస్క్ అయితే ఉంటుంది. ఈ బైక్లో వచ్చేసి అన్ని ఎల్ఈడి లైట్స్ అయితే లభిస్తూ ఉంది. ఎల్ఈడి లైట్స్ లభించడం వల్ల ఫ్రంట్ హెడ్లైట్ విజిబిలిటీ చాలా బాగుంటుంది నైట్ టైంలో వచ్చేసి. అలాగే బ్యాటరీ మీద కూడా లోడ్ అయితే ఎక్కువ పడదు. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ చాలా కాలం అయితే వస్తుంది. ఈ బైక్లో వచ్చేసి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది. అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. అజా లైట్స్ అయితే ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే లభిస్తుంది. ఈ బైక్లో కన్సోల్ చూసుకుంటే ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే లభిస్తుంది. బైక్ వచ్చేసి మైలేజ్ చూసుకుంటే 400cc కాబట్టి 25 to 30 అయితే ఎక్స్పెక్ట్ చేసేది తీసుకోవచ్చు. ఈ బైక్ వచ్చేసి టాప్ స్పీడ్ చూసుకుంటే ఈజీగా 160+ అయితే వెళ్ళగలుగుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,90,000 అయితే ఉంది. దగ్గర 3 lakhs అయితే ఉంది బైక్ వచ్చేసి. ఆ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ బ్రో బైక్ వచ్చేసి. మన లిస్ట్లో టాప్ 4లో వచ్చేసి హీరో మ్యావరిక్ 440 అయితే ఉంది. బైక్లో వచ్చేసి 440cc ఆయిల్ కూల్డ్ 2 వాల్ SOHC ఇంజన్ అయితే ఉంటుంది. 27 PS పవర్, 36 న్యూటన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 43mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చినాడు. రేర్ వచ్చేసి పిన్ కుషన్ సస్పెన్షన్ అయితే ఇచ్చినాడు. ఫ్రంట్ వచ్చేసి 320mm డిస్క్ అయితే ఉంటుంది. రేర్ వచ్చేసి 240mm డిస్క్ అయితే ఉంటుంది. ఈ బైక్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ డిస్క్ అయితే సపోర్ట్ చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఈ బైక్స్ వచ్చేసి అన్ని ఎల్ఈడితో లైట్స్ అయితే లభిస్తూ ఉంది. కన్సోల్ చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే లభిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. నావిగేషన్ అయితే ఉంటుంది. యూఎస్బి పోర్ట్ కూడా ఉంటుంది. ఈ బైక్లో వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. అజా లైట్ అయితే ఉంటుంది. ఎమర్జెన్సీ కోసం SOS బటన్ కూడా ఇచ్చినారు. టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 110 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. రేర్ వచ్చేసి 150 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. ఈ బైక్ మైలేజ్ చూసుకుంటే 30 అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవచ్చు మనము. టాప్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 140+ అయితే ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,80,000 అయితే ఉంది. 440cc ఇంజన్ కదా బ్రో, చాలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఈ హీరో బైక్స్ బ్రో. హీరో బైక్స్కి అయితే మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి. మన లిస్ట్లో టాప్ 3లో వచ్చేసి హుస్క్వర్నా విట్టిలియన్ 250 అయితే ఉంది. ఈ బైక్లో వచ్చేసి 4 వాల్స్ లిక్విడ్ కూల్డ్ 249.7cc SOHC ఇంజన్ అయితే ఉంటుంది. ఇంజన్ వచ్చేసి 31 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 25 న్యూటన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే WP Apex 43mm యూఎస్డి సస్పెన్షన్ అయితే ఇచ్చినాడు. రేర్ వచ్చేసి WP Apex మోనోషాక్ అయితే ఇచ్చినాడు. ఫ్రంట్ వచ్చేసి 320mm డిస్క్ అయితే ఉంటుంది. రేర్ వచ్చేసి 240mm డిస్క్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 110 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. రేర్ వచ్చేసి 150 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. కన్సోల్ చూసుకుంటే LCD కన్సోల్ అయితే ఇచ్చినాడు. ఈ కన్సోల్ వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. నావిగేషన్ ఉంటుంది. రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సూపర్ మోటో ABS ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. క్విక్ షిఫ్ట్ ప్లస్ అయితే ఉంటుంది. హజార్ లైట్స్ అయితే ఉంటుంది. USB పోర్ట్ అయితే ఒకటి ఇచ్చినాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ బైక్ మైలేజ్ వచ్చేసి 30 km అయితే ఎక్స్పెక్ట్ చేసేది తీసుకోవచ్చు. ఈజీగా 150+ అయితే వెళ్ళగలుగుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,60,000 అయితే ఉంది. ఈ బైక్ వచ్చేసి స్ట్రీట్లో రైడ్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. లుక్స్ కూడా చాలా బాగుంటుంది. మంచి క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది ఈ బైక్ వచ్చేసి. స్ట్రీట్లో రైడ్ చేయడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. బైక్ వచ్చేసి మంచిగా ఎంజాయ్ కూడా చేస్తారు. టాప్ 2లో వచ్చేసి NS 200 అయితే ఉంది. ఈ బైక్ వచ్చేసి అందరికీ ఫేవరెట్ బైక్ అయి ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్లో మంచి పవర్ ఫీచర్స్ అయితే చాలా బాగుంటుంది ఈ బైక్లో వచ్చేసి. ఈ బైక్లో ఫస్ట్ ఇంజన్ చూసుకుంటే 4 వాల్స్ లిక్విడ్ కూల్డ్ 199.5cc SOHC ఇంజన్ అయితే ఉంటుంది బైక్లో వచ్చేసి. ఈ ఇంజన్ వచ్చేసి 24 PS పవర్, 18 న్యూటన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. రేర్ వచ్చేసి 130 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. బైక్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 33mm యూఎస్డి సస్పెన్షన్ అయితే ఇచ్చినాడు. రేర్ వచ్చేసి
మోనోషాక్ అయితే ఇచ్చినాడు. కన్సోల్ చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. కన్సోల్లో వచ్చేసి నావిగేషన్ అయితే ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. అలాగే యూఎస్బి పోర్ట్ కూడా ఒకటి ఇచ్చినాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఆల్ లైట్స్ వచ్చేసి ఎల్ఈడితో అయితే లభిస్తూ ఉంటుంది. బైక్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి 30 అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవచ్చు. టాప్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 130+ అయితే ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,90,000 అయితే ఉంది. టాప్ 1లో వచ్చేసి NS400G అయితే ఉంది. బైక్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. 400cc మంచి బెస్ట్ బడ్జెట్ బైక్ ఇది వచ్చేసి. ఈ బైక్ వచ్చేసి 373cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే ఉంటుంది. ఇంజన్ వచ్చేసి 40 PS పవర్, 35 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 43mm USD సస్పెన్షన్ అయితే ఇచ్చినాడు. రేర్ వచ్చేసి మోనోషాక్ అయితే ఇచ్చినాడు. బైక్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే లభిస్తూ ఉంది. డ్యూయల్ ఛానల్ డిస్క్ అయితే ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. బైక్లో 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి రోడ్ మోడ్, నెంబర్ 2 వచ్చేసి రైడ్ మోడ్, నెంబర్ 3 వచ్చేసి స్పోర్ట్ మోడ్, నెంబర్ 4 వచ్చేసి ఆఫ్ రోడ్ మోడ్. ఇప్పుడు చెప్పిన 4 బైక్స్లో ఏ బైక్స్లో మోడ్స్ వచ్చేసి ఈ బైక్లో మటుకమే ఉంది. మోడ్స్ వచ్చేసి రైడింగ్ మోడ్స్. ఆల్ లైట్స్ వచ్చేసి ఎల్ఈడితో అయితే లభిస్తూ ఉంది. కన్సోల్ చూసుకుంటే ఎల్సిడి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. బైక్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది. బైక్లో వచ్చేసి నావిగేషన్ అయితే ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,30,000 అయితే ఉంది. ఈజీగా 150+ అయితే వెళ్ళగలుగుతుంది. టాప్ స్పీడ్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి 25 అయితే ఎక్స్పెక్ట్ చేసేది తీసుకోవచ్చు బైక్ వచ్చేసి. అలాగే ఈ 5 బైక్స్లో మీకు ఏ బైక్ అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇక్కడ చూడండి. ఇన్స్టాగ్రామ్కి అయితే పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి.